ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునగాక. నీతిమంతుని గూర్చి మాట్లాడుకోవడం ఆశీర్వాదకరము. నిజంగా ఇటువంటి గొప్ప సేవకుని గురించి మాట్లాడుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం కూడా మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరం కదండి. మరి గ్రహం స్టెయిన్స్ గారి గురించి, ఆయన పనిచేసిన ప్రాంతాల గురించి, ఆయన పరిచర్య విధానాన్ని గురించి మరికొన్ని విషయాలు మీకోసం. గ్రహం స్టెయిన్స్ గారు 1941వ సంవత్సరంలో ఆస్ట్రేలియాలో పుట్టారు. ఒక సువార్త కూడికలో ఆయన దేవుని చేత ప్రేరేపించబడి యేసుక్రీస్తు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించారు. 1941లో ఆస్ట్రేలియాలో పుట్టిన గ్రహం స్టెయిన్స్ గారు తన స్టడీస్ని కంప్లీట్ చేసుకొని ఒక డాక్టర్గా 1965లో ఒడిస్సా రాష్ట్రంలో మనోహర్పూర్కి వచ్చారు. 1982లో మనోహర్పూర్లో ఆయన తన సేవా పరిచర్యను చేశారు. 1982వ సంవత్సరంలో మనోహర్పూర్లో అనేక రకాల తెగల ప్రజల మధ్య ఆయన తన సేవను కొనసాగించారు. మరి అనేక ప్రాంతాలు ఆయన తిరుగుతూ అనేక రకమైన ప్రజలకు, తెగలవారికి ఆయన సువార్తను అందించడం జరిగింది. 1983వ సంవత్సరంలో కుష్ఠరోగుల కొరకు దేవుని ప్రేమతో ఆయన హాస్పిటల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి బర్రెపొద అనే గ్రామంలో ప్రజలు అనేక రకమైన మూఢనమ్మకాలను కలిగి ఉండేవారు. వారు ఎటువంటి వారిని కూడా నమ్మరు, దేనికి కూడా భయపడరు. మరి అటువంటి ప్రజల నుంచి ఆయన 6 కుటుంబాలను రక్షణలోకి నడిపించారు. ఆ విధంగా ఆయన సేవ చేస్తూ ఉన్నప్పుడు 4 రోజుల పాటు సువార్త కూడికలు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఇదే చర్చిలో గ్రహం స్టెయిన్స్ గారు తన పరిచర్యను కొనసాగించారు. మీటింగ్స్ 2వ రోజు రాత్రి ఇదే చర్చ్ ముందు ఆయన వ్యానులో తన 2 కుమారులతో నిద్రపోవచ్చుండగా మతోన్మాదులు ఆయనను కొట్టి కత్తులతో పొడిచి అతి కిరాతకంగా, దారుణంగా ఆయనను అమానుషంగా చంపటం ఇదే ప్లేస్లో జరిగింది. మరి దారాసింగ్ అనే వ్యక్తి ఈ యొక్క వ్యాన్కి నిప్పు పెట్టి వారిను చంపటం జరిగింది. ఇప్పటికీ కూడా ఈ దారాసింగ్ అనే వ్యక్తి కటక్ జైల్లో ఉన్నాడు. గ్రహం స్టెయిన్స్ గారి మరణం తరువాత వేరొక చర్చిని దీని ప్రక్కనే కట్టడం జరిగింది. గ్రహం స్టెయిన్స్ గారి మరణం తరువాత 82 కుటుంబాలు అంగీకరించారు. ఇప్పుడు గ్రహం స్టెయిన్స్ గారి ప్లేస్లో తిమోతి ముర్ము అనే సేవకునిగా సేవ చేస్తున్నారు. మరి ఇక్కడున్న ప్రజలలో చాలామంది కూడా గ్రహం స్టెయిన్స్ గారితో కలిసి పరిచర్య చేసిన వ్యక్తులే, ఆయనతో పాటు సువార్తలో పాల్గొన్న వ్యక్తులే. మరి ఇటువంటి దేవుని ప్రేమను కనపరిచిన గ్రహం స్టెయిన్స్ గారు తన యొక్క సుఖవంతమైన జీవితాన్ని ఆస్ట్రేలియాలో వదులుకొని దేవుని పిలుపుకు లోబడి ఇటువంటి మారుమూల గ్రామంలో సేవ చేయటానికి వచ్చి అతి కిరాతకంగా, అమానుషంగా తన 2 కుమారులతో కూడా చంపబడ్డారు. గ్రహం స్టెయిన్స్ గారి భార్య గ్లాడిస్ స్టెయిన్, కూతురు ఎస్తేర్, వీరిద్దరూ కూడా ఆ రోజే గ్రహం స్టెయిన్స్ గారు చనిపోయిన రోజే దారాసింగ్ అనే వ్యక్తిని మేము క్షమిస్తున్నాము, తనకి ఎటువంటి శిక్ష కూడా వేయవద్దు, దేవుని ప్రేమతో మేము క్షమిస్తున్నాము అని వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ గవర్నమెంట్ వారు రూల్ ప్రకారం ఆయన్ని జైల్లో పెట్టారు. మరి దారాసింగ్ అనే వ్యక్తి ఈ చర్చికు ఆపోజిట్లో ఉన్న కోర్టుకి వస్తూ ఉంటాడు అని అక్కడున్న ప్రజలు చెప్తూ ఉంటారు. మనోహర్పూర్ నుండి ఆయన యొక్క గృహం 130 కిలోమీటర్లు, అడవి మార్గం, 5 గంటల సమయం పడుతుంది. మరి ఇంత శ్రమకు ఆయన ఓర్చి ఇటువంటి ప్రయాసపడి ఆయన ప్రజల మధ్య, అనేక రకమైన తెగల మధ్య ఆయన సేవ చేయటం జరిగింది. మరి ఇటువంటి గొప్ప సేవకులను మన భారతదేశానికి పంపించిన ఆ దేవాది దేవునికి ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా తక్కువే. మరి ఇటువంటి సేవకులు ఇంకా మన భారతదేశంలో లేవనెత్తబడాలి. పట్టణాలలో మాత్రమే కాకుండా ఇటువంటి మారుమూల గ్రామాలలో సువార్త అందని అనేక ప్రజలకు సువార్త చేరవేయడానికి అనేకులు లేవనెత్తబడాలి అని మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ జస్ట్ సీ న్యూ కిడ్స్. గాడ్ బ్లెస్ యూ.